ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మార్కెట్లో బియ్యం కొనాలంటే కాస్త ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందే. ఇప్పుడిప్పుడే కాస్త ధరలు తగ్గే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు మాత్రం రైస్ ధరలు మండిపోయాయి. సన్న బియ్యం ధర భారీగా పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ పడుతున్నారు. అయితే ఇకపై తెలంగాణ ప్రజలకి ఈ బాధల నుంచి విముక్తి కలగనుంది. రాష్ట్రంలో త్వరలో సన్న బియ్యాన్ని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అంటే ఒక కుటుంబంలో 5 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 30 కిలోల బియ్యానికి వినియోగదారులు 30 రూపాయలు చెల్లిస్తారు. కానీ చాలా మంది బియ్యాన్ని తీసుకుంటున్నా తినేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. బయట వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అలా పేదల కోసం ఇస్తున్న బియ్యం వారికి ఉపయోగపడకుండా వ్యాపారులకు లాభాలు తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సన్నధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి తిరిగి నిరుపేదలకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా సమాచారం. దొడ్డు బియ్యం బదులుగా సన్నబియ్యం ఇస్తే 100% మంది తినటానికి వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు సర్కారుకు మంచి పేరు వస్తుందన్న ఆలోచన చేస్తోంది. శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు పేదలకు సన్నబియ్యం పంపిణీ అంశం చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులు 281.71 లక్షల మంది ఉన్నట్లుగా అంచనా వేశారు. వీరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంపిణీకి సుమారు 1.70 కోట్ల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే విధి విధానాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే అధికారులు విధి విధానాలను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సన్నబియ్యం పథకం కొత్త రేషన్ కార్డులు ఇచ్చాక ప్రవేశపెడతారా, ముందే ఇస్తారా అన్నది చూడాలి మరి.